ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా తమ్ముడిని క్షమించండి అమ్మా. నా తమ్ముడిని క్షమించి పోలీసులతో వదిలేమని చెప్పండి. ధర్మేశన్నా, ధర్మేశన్నా, లేనా అసలు నువ్వు వేళ్ల కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగడం ఏంటన్నా? రా, ఇంటికి వెళ్ళిపోదాం. పదన్నా పదన్నా పదన్నా, ఇంటికి రా అన్నా, రా పదన్నా. చెప్పండి మేడం. ఇన్స్పెక్టర్, పిల్లి వారింటి పెద్ద ధర్మేష్ నా కాళ్ల మీద పడి నన్ను క్షమాపణలు అడిగాడు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ సవ్యేష్ ని వదిలేయండి. సరే మేడం. రై, పదండ్రా. నాగేశ్వరి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి కేసు వాపస్ తీసుకోమని అడిగింది నువ్వేనా? తెలిసింది కదా, మా సవ్యేష్ నన్ను వదిలేయండి, మేము వెళ్ళాలి. హలో, మాకంటూ కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి పూర్తయ్యాక పంపిస్తా. కానిస్టేబుల్, ఆ సవ్యేష్ సింహ చేత సంతకం చేయించుకొని వదిలేయ్. ఓకే సార్. ఏ సవ్యేష్ సింహ, రా. అన్నా, అయ్యో, పోలీసులు కొట్టారా? అవునన్నయ్య, పిచ్చ కొట్టుడు కొట్టారు, ఊళ్ళంతా నొప్పులు అన్నయ్య. ఇలా చూడు, ఇంకోసారి నాగేశ్వరిని చంపుతా, నాగలక్ష్మిని చంపుతా అని వాళ్ళ ఇంటి చుట్టుపక్కలకి వెళ్ళామంటే ఈసారి నో అరెస్ట్, ఏకంగా ఎన్కౌంటరే. అలానే. ఏంటి సార్, ఆ నాగేశ్వరి వదిలేయమంటే వదిలేస్తారా? కావాలంటే తీసుకెళ్ళండి, లేకపోతే కోర్టుకు తీసుకెళ్ళి శిక్ష పడేలా చేస్తాను. ఏమంటారు? అదే వద్దండి. కోమలి, అంతా అయిపోయింది కదా, ఇంకా దాని గురించి వాదన ఎందుకు? పదండి వెళ్దాం. లేదు బావగారు, నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. సార్, ఈయన నాగేశ్వరికి ఏదో హెల్ప్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఏంటమ్మా, నా స్టేషన్కి వచ్చి నా మీదే నింద వేస్తున్నావా? నాకు తిక్కరేగిందంటే అందరినీ తీసుకెళ్లి లాకప్లో వేసేస్తాను, జాగ్రత్త. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. సో మా నాన్నని కూడా కావాలని అరెస్ట్ చేశారు. అది తప్పు అని త్వరలోనే నిరూపిస్తాను. బావగారు రండి. వెళ్ళండి.
ధర్మేషు, నిన్ను చూస్తుంటే ఒక పక్క గర్వంగా ఒక పక్క కోపంగా ఉందయ్యా. తమ్ముడు కోసం ఆత్మాభిమానాన్ని ఒకరి కాళ్ళ దగ్గర పణంగా పెట్టే అన్నలు ఎంతమంది ఉన్నారా ఇవాళ? చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచింది మా అమ్మ నాన్నలు కాదు, మా తాత. కాబట్టి మా తాత నేర్పిన బాటలోనే మేము నడుస్తాం. ఏం జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నతమ్ములు విడిపోకూడదురా, ఎప్పుడూ కలిసే ఉండాలని మా తాతయ్య చెప్తూనే ఉంటారు. అలాంటి మా తాతయ్య మాటల్ని పాటించడం పిల్లివారింటి పెద్దవాడిగా నా బాధ్యత. మా తమ్ముణ్ణి విడిపించినట్టే మిమ్మల్ని కూడా ఈ చెర నుంచి విడిపిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఒక్కసారి మాటిస్తే అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని, అబద్ధం చెప్పరని నాకు తెలుసు. నా కూతురు సంపంగి చెప్పిన ఒకే ఒక అబద్ధం వల్ల మీరందరూ నా కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందో. నన్ను కాపాడాలనుకునే మీ గొప్ప సంస్కారానికి నా నమస్కారం. నాన్న, ఏంటిదే? మీరిలా మాట్లాడతారేంటి? పెదబావు గారు మాటిస్తే పిల్లివారందరూ ఆ మాట మీద నిలబడతారు. మీరు బయటికి వస్తున్నారు, మేము తీసుకొస్తున్నాం. ఈ నాగేశ్వరి ఏంటి ఏదో వీడియో పంపించింది? నాకు నా తమ్ముడే ముఖ్యం. దానికోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే. మీరు చెప్పినట్టే నేను మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతాను. నా తమ్ముడిని క్షమించి పోలీసులతో వదిలేమని చెప్పండి. అక్క, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే అక్క. అక్క నిన్నే. అక్క నిన్నే అక్క. చెప్పు, ఏమైంది? మీరు చెప్పినట్టే నేను మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతాను. వీడియో చూసిందా? చూడటం అంటే అలా ఇలా కాదు, మళ్ళీ మళ్ళీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండుంటుంది. ఏంటక్క ఇది? పెద్ద బాబా మనకి విషయం చెప్పనే లేదు. ఆయనే కాదు, ఎవరూ చెప్పలేదు.